ఎందుకంటే మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరందరూ చూశారు. హెచ్ఎన్ఎస్ఎస్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి తీసుకెళ్ళామని అంటే ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించామో ఆ లక్ష్యాన్ని 2025 అది జూలై కల్లా పూర్తి చేస్తామన్నాం. ఆ మాదిరిగానే ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా లక్ష్యాన్ని ఛేదించి హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2026 సంవత్సరం ముఖ్యంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక తట్ట మట్టి పని చేయాలా, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాలా, ₹1 ఖర్చు పెట్టాల. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 20 నెలల్లోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి 2026 జూలైకి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా అత్యంత క్రిటికలమైనటువంటి వర్క్స్. ఎందుకంటే నేను కూడా చూశాను ప్రత్యక్షంగా లాస్ట్ మంత్ వెళ్ళి వాగులు అదేవిధంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఇవన్నీ దాటుకుంటూ కెనాల్ వెళ్ళేటువంటి పంప ఇటువంటివి ఎన్నో క్రిటికల్ వర్క్స్. హిల్స్ అయితే 100 మీటర్స్ డెప్త్కి కట్ చేసి అటువంటి క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటూ అన్న మాట ప్రకారం లక్ష్యం ప్రకారం 2026 జూలై కల్లా ఆ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే లక్ష్యం నెరవేర్చేటువంటి కార్యక్రమం. కానీ అదేవిధంగా ఇదే 2026లో వెలిగొండ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు 3 దశాబ్దాల నుంచి ఒక కలగా మిగిలిపోయినటువంటి ఆ వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జాతికి అంకితం అని ఏ రకంగా అయితే ప్రజల్ని రైతుల్ని దగా మోసం చేశాడో అటువంటి వెలిగొండ ప్రాజెక్టుని 20 నెలల్లోనే అంటే 30 సంవత్సరాల్లో ఎంత వర్క్ జరిగిందో ఈ 20 నెలల్లోనే అంత వర్క్ పనిచేస్తూ ఈరోజు ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని ఈవేళ శరవేగంగా ఆ పనులు పూర్తి చేస్తున్న విషయం. కానీ అంటే ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20-24 నెలల కాలంలో ప్రతి ప్రాజెక్టుకి ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్న విషయాన్ని ఉదాహరణగా ఈ 2-3 ప్రాజెక్టులు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రమాల్ని ధ్వంసం చేశారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే 2020 ఆగస్టుకి వరదలకి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని స్వయంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెబితేనే వరకు ఈ ప్రభుత్వానికి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే సాక్షాత్ అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి సాక్షాత్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు మాకు 3 తేదీలు ఇచ్చారు పోలవరానికి. 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2020 డిసెంబర్ అన్నారు, 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అని
ఆ రోజు వాళ్ళు ఏ రకమైనటువంటి భాషతో అసెంబ్లీలో మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నటువంటి స్థితి. ఆఖరికి డీవాల్ పోయిన తర్వాత వాళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని మనం చూడలేమేమో, పోలవరం కూడా ఒక కలగానే మిగిలిపోతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించింది గత ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకి వెళ్ళి గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 కల్లా పూర్తి చేస్తానని 2024 పోలవరం గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి లక్ష్యం నెరవేరబోతుంది. 2027 డిసెంబర్ అనుకున్నాం, కానీ ఇంకా ముందుగానే జూన్ జూలై కల్లా మరి పూర్తి చేయాలి. పుష్కరాలు లక్ష్యంగా అనుగుణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్నా కూడా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ని లక్ష్యం తప్పకుండా ఈవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము అని అంటే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ దగ్గర సుమారు 3 గంటల సమయం, ఉదయం 11:30 నుంచి 2:30 వరకు సుదీర్ఘంగా 3 గంటలు ఈవేళ ఇరిగేషన్ శాఖ మీద ఆయన రివ్యూ చేస్తూ రేపు భవిష్యత్తులో 3 సంవత్సరాలు కూడా ఇంకా ఇరిగేషన్ శాఖని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద మాకు కూడా ఒక దిశ ఒక నిర్దేశం కూడా ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులతో పాటుగా మొత్తం ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈరోజు రివ్యూస్లో ఆయన ఐడెంటిఫై చేసి ఆ యొక్క 36 ప్రాజెక్టులని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఈరోజు మాకు పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టులని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈరోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే కాటన్ బ్యారేజీ మీ అందరికీ తెలుసు. కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయంటే పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ యొక్క జూన్ నెలలోనే ఆ యొక్క కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్కి మరి వేళ ఆ పనుల్ని ప్రారంభించాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఈ జూలై నెలలోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను కూడా ప్రారంభించి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ఛానల్ మోడరేషన్ మీ అందరికీ తెలుసు, మరి ఆ వర్క్ కూడా మొన్ననే మనం నిధులు శాంక్షన్ చేసాం. ఈ జూలై నెలలో ఆ యొక్క గుంటూరు ఛానల్ ఫౌండేషన్ వర్క్స్ని కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలనేది కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు మీ అందరికీ తెలుసు. తుంగభద్ర అంటే మరి రాయలసీమకి అది కూడా ఆయువు పట్టు. నేను ఇంతకుముందే చెప్పాను, నేను రాయలసీమ బిడ్డ అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నా ఆయనకి పట్టల, కనీసం తుంగభద్ర గేట్ల వైపు కన్నెత్తి చూడల. అటువంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం మనం చూసాం. 2024 సీజన్లో 19వ గేటు కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సైతం వాటర్ ఫ్లో ఉండగా మనం గేట్ని బిగించలేమని చెప్పి అప్పటికి 60-70 టీఎంసీల నీరు ఉన్నటువంటి వాటిని కూడా బయటికి మరి రిలీజ్ చేసేసుకుని
అక్కడ రైతాంగానికి కూడా ఒక పంటను వదులుకోవాలని పిలిపించినటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు కన్ననాయుడు గారు పంపించి వాటర్ ఫ్లో ఉండగానే ఆ రోజు మనం స్టాప్ లాక్ గేట్ను బిగించుకోవడం ద్వారా 80 టీఎంసీ నీటిని ఆ రోజు మనం సేవ్ చేసాం. ఆ రోజే ఆ యొక్క గేటు ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లు కూడా కొత్త గేట్లు అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే కాదు, వాటి పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. తొందరలోనే ఆ తుంగభద్ర కొత్త గేట్లను కూడా ఈ యొక్క జూన్ జూలై నెలలో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి కేంద్ర మంత్రి పాటిల్ గారు ఆ యొక్క తుంగభద్ర గేట్లు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాం అనేటువంటి కొత్త గేట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ ఇప్పుడే చెప్పాం, ఫస్ట్ ఫేజ్ ఆగస్టు 2026 కల్లా చేయాలని. అదేవిధంగా పేరూరు బ్రాంచ్ మొన్ననే నిధులు మంజూరు చేశాం. అత్యంత వెనకబడినటువంటి అనంతపురం జిల్లా, మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లా అంటే అందరికీ గుర్తొచ్చేది ముందు కరువు. అటువంటి అనంతపురం జిల్లాని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన రైతాంగంగా, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా వెల్లువెత్తుతున్నాయి ఈరోజు అనంతపురం. అటువంటి అనంతపురంలో పేరూరు బ్రాంచ్ ఫౌండేషన్ ఆగస్టు 2026లో మరి ఫౌండేషన్ వేయాలనేటువంటి విషయం. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ అది కూడా ఆగస్టు 2026లో ఫౌండేషన్ వేయాలని. హంద్రీ నేవా ఫేజ్ 2 అంటే నేవా బ్రాంచ్ వరకు కూడా, అంటే హంద్రీ నేవా కలిపేటువంటి విధంగా ఫేజ్ 2ని అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవడం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న నేరేడేజ్ బ్యారేజ్ కూడా మరి ఫౌండేషన్ నవంబర్ 26 కల్లా ఏదైతే ఇంకా చిన్న ఏవైతే పేపర్ వర్క్ ఉందో టెక్నికల్గా ఉన్నటువంటి వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుని నవంబర్ 26కి చేయాలని. పెన్నా సర్వేపల్లి రిజర్వాయరు డిసెంబర్ 2026 కల్లా పూర్తి చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నాం. మడ్డువలస స్టేజ్ 2 జనవరి 2027కి కంప్లీట్ చేయాలని. నేవా బ్రాంచ్ కెనాల్ మూలపల్లి వరకు జనవరి 2027 పూర్తి చేయాలనేటువంటిది మరి అనుకున్నటువంటి పరిస్థితి. అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జనవరికి సంక్రాంతికి ఆయన ఆ ప్రాంతానికి వెళ్తారు కాబట్టి నారవారిపల్లి, ఆ సమయంలోనే ఈ నేవా బ్రాంచ్ కెనాల్ మూలపల్లి వరకు ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయాలనేటువంటి లక్ష్యం. కానీ హీరమండలం ఎత్తిపోతల లిఫ్ట్ ఏప్రిల్ 2027, నాగావళి చంపావతి నదుల అనుసంధానం జూన్ 2027, పోలవరం ప్రాజెక్టు జూన్ 2027, బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ అంటే అండర్ టన్నల్ డైవర్షన్ ఛానల్ మరియు కొల్లేరు వరకు మరి ప్రక్షాళన జూన్ 2027కి కంప్లీట్ చేసుకోవాలని. ముక్తాల ఎత్తిపోతల పథకం జూన్ 2027 టార్గెట్. వంశధార స్టేజ్ 2 వచ్చి జూలై 2027. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిజంగా ఈ పథకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దురదృష్టం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2020లో ఆ రోజు ఒట్టి వసంత్ కుమార్ గారు ఆయన కోర్టుకి పోతే ఈసీ క్లియరెన్స్ లేదని చెప్పి ఎన్జీటీ 75 కోట్ల రూపాయలు ఫైన్ విధించి 3 నెలల లోపల ఈసీ తీసుకోండి, లేని పక్షంలో ప్రాజెక్టుని నిలిపేయండి అని ఆదేశాలు ఇస్తే ఏమాత్రం ప్రాజెక్టు మీద కానీ నీళ్ళ మీద కానీ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి చేసే పని ఆ 3 నెలల్లో ఈసీ క్లియరెన్స్ తీసుకుంటారు, అప్లై చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన. అందుకే మొత్తం ప్రాజెక్ట్నే వదిలేశారు ఈసీకి అప్లై చేయకుండా. అంటే 2 ఆప్షన్స్ ఇచ్చింది కోర్టు. ఒకటి 3 months లోపల అప్లై చేసుకుని ఈసీ తీసుకోండి, లేదా ప్రాజెక్ట్ని క్లోజ్ చేయండి అంటే చక్కగా ఈయన ప్రాజెక్ట్ని క్లోజ్ చేసి కూర్చున్నాడు చింతలపూడి. మళ్ళీ మేము కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చింతలపూడిని పట్టాలెక్కిద్దామని ప్రయత్నం చేస్తే ఈసీ క్లియరెన్స్ లేదు. పోనీ ఈసీకి అప్లై చేసుకుని ముందుకెళ్దామా అంటే ఆల్రెడీ ఇతను క్లోజ్ చేసేసాడు. అటువంటి దశలో మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ యొక్క కేసు వివాదాన్ని పరిష్కరించుకుంటూ మొన్న కొంత ఫేవర్గా, అంటే ఇటువంటి ఏవైతే ఈసీ లేవో అటువంటి వాటిన్నిటి కూడా ఒక వెసులుబాటు ఇస్తే ఆ వెసులుబాటును ఉపయోగించుకుని ఈ యొక్క
జూలై ఆగస్టు కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకుని ఆ ఈసీ వస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ యొక్క మరి ఎత్తిపోతల పథకం చింతలపూడిని కంప్లీట్ చేయాలని. ఎందుకంటే ఈ చింతలపూడి ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేసుకుంటే ముఖ్యంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. నాగార్జున లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఒక చుక్క నీరు కూడా మనకి అటు తెలంగాణ నుంచి కిందకి రావట్లా. అంటే ఏవైతే ఇక నూజివీడు ఇట్లా 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇక్కడన్నీ మీకు, మైలవరం, నూజివీడు, ఇట్లా గన్నవరం ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఫేజ్ 1 కనుక మనం పూర్తి చేసుకుంటే ఈ చింతలపూడి డైరెక్ట్గా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏరియా దగ్గర దగ్గర 2 లక్షల ఎకరాలకి మనం స్థిరీకరణ ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహేంద్ర తనయ జూలై 2027, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ జూలై 27, తోటపల్లి డిస్ట్రిబ్యూటర్స్ జూలై 2027, మూలపల్లి లిఫ్ట్ కళ్యాణి డ్యామ్ వరకు కూడా డిసెంబర్ 2027. అంటే ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తే అటు శ్రీశైలం అంటే కృష్ణా నది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మరి వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే తిరుమల వరకు కూడా ఆ కృష్ణా జలాల్ని తీసుకెళ్తూ ఉన్నటువంటి విధంగా ఈరోజు ఆ కళ్యాణ్ డ్యామ్ వరకు కూడా 2027 డిసెంబర్ కల్లా ఈ యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇవ్వడం. అదేవిధంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ వైండింగ్ డిసెంబర్ 2027 కల్లా పూర్తి చేయాలని, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు డిసెంబర్ 2027, తారక రామతీర్థ సాగర్ ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా పడి ఉంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క తారక రామను కూడా ఆ రోజు ప్రారంభించింది. ఈ యొక్క తారక రామ గారిని కంప్లీట్ చేస్తే అటు విజయనగరం సిటీకి వాటర్, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. 2 భోగాపురం ఎయిర్పోర్టు దానికి కూడా అవసరాలు తీరుస్తుంది. అందుకే ఇది డిసెంబర్ 2027కి పూర్తి చేయాలని, కర్నూలు వెస్ట్ కొంచెం బాగా వాటరు తక్కువ ఉన్నటువంటి ఏరియా కర్నూలు పశ్చిమ ప్రాంతం